వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. లాక్డౌన్ లో అసలు పోలీసులు కొంతమంది అంటే ఆ టైంలో పాపం వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం కావచ్చు, ఎక్కడ కూడా బయటికి వెళ్ళకపోవడం కావచ్చు, తర్వాత మొత్తం పోలీసుల పహారాలో నడవడం కావచ్చు. ఒక నలుగురు ఉంటే పోలీసులు ఏ విధంగా బిహేవ్ చేసినా కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఆ టైం లాక్డౌన్ అనేది ఇప్పుడు దాదాపుగా 9 మంది పోలీసుల మరణ శిక్షకి అంటే ఇలాంటి వార్త రావడం అనేది జరిగింది. సో లాకప్ డెత్ కేసు 9 మంది పోలీసులకి మరణ శిక్ష. తమిళనాడులో 2020లో జరిగిన తండ్రి కుమారుల లాకప్ డెత్ కేసుపై మదురై కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఈ కేసులో 9 మంది పోలీసులకు మరణ శిక్ష విధించింది. లాక్డౌన్లో 2020లో జూన్ 19న జయరాజ్ ఆయన కుమారుడు జై జెన్నింగ్స్ ను పోలీసులు లాకప్ లో వేశారు. ఎందుకంటే దాని కారణాలు కూడా చూద్దాం. విచారణ పేరుతో హింసించడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. అనుమతించిన దానికంటే ఎక్కువ సమయం మొబైల్ షాప్ నడిపారని వీరిని అరెస్ట్ చేయగా ఆరోపణలో నిజం లేదని తేలింది. సో యాక్చువల్ గా ఏంటంటే 9 గంటల 10 గంటల వరకే నడుపుకోవచ్చు. అయిన తర్వాత అంటే ఉదయం పూట తర్వాత మళ్ళీ లాక్డౌన్ యథావిధంగా నడుస్తుంది అని చెప్పేసి ఇట్లాంటివి మనకి రకరకాలుగా చట్టాలు తీసుకురావడం అనేది జరిగింది. అంటే రూల్స్ ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. సో 9 గంటల తర్వాత కూడా మొబైల్ షాప్ తెరిచాడని చెప్పేసి తండ్రి కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసి వారి లాకప్ డెత్ చేయడం అనేది జరిగింది. అంటే ఆ దెబ్బలు తట్టుకోలేక, ఆ థర్డ్ డిగ్రీ తట్టుకోలేక తండ్రి కుమారులు ఇద్దరు మరణించడం అనేది జరిగింది. సో వారిని ఎంతలా హింసించి ఉంటే తండ్రి కుమారులు ఇద్దరు చనిపోవడం అనేది జరుగుతుంది. సో దీనికి గల కారణాలైనటువంటి 9 మంది పోలీసులకి మరణ శిక్ష విధిస్తూ ఈరోజు మద్రాస్ కోర్టు సంచలన తీర్పు చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి మరి అప్పటి వరకు ఏం జరుగుతుంది అనేది చూడాలి. సో 2020 జూన్ 19న జయరాజ్ ఆయన కుమారుడు జై జెన్నింగ్స్ ను పోలీసులు లాకప్ డెత్ లో విచారణ పేరుతో హింసించడంతో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. అనుమతించిన దానికంటే ఎక్కువ సమయం మొబైల్ షాప్ నడిపి ఒక్క రీజన్ ఏంటంటే 9 గంటలకు బంద్ చేయాల్సింది 10 గంటలకు బంద్ చేసిందని ఒక్క రీజన్ తోటి వాళ్ళని తీసుకురావడం, తర్వాత వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం, వాళ్ళు చనిపోవడం, ఈరోజు 9 మంది పోలీసులకు మరణశిక్ష ఖరారు చేయడం లాంటివి జరిగింది. మరి ఇక్కడ అంటే ఈ చట్టం పైన, ఈ వార్త పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.